ఇట్స్ సైడ్ వామ్, మధ్యలో డే లైట్, మళ్ళీ తర్వాత బ్లూ లైట్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ లైటింగ్ టెంపరేచర్స్. వైట్ బ్యాలెన్స్ గురించి తెలుసుకోవడం కోసం చివరి వరకు చూడండి. Hello everyone, hope you are doing fine and safe. First of all, who is this fucking idiot? Well, I am Steven V Prasad and I love filmmaking. I have been learning it. I would like to share the knowledge which I have been learning. So come join me, let's learn and grow together. So నేను రీసెంట్గా ఒక టెక్స్టింగ్ అండ్ వాట్సాప్ కమ్యూనిటీ ఒకటి స్టార్ట్ చేశాను. సో దాని నెంబర్ వచ్చేసి 9010210266. సో మీరు దీనికి టెక్స్ట్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. సో ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ మై సైట్ filmmaking.com. సో ఈ వైట్ బ్యాలెన్స్ అంటే ఏంటో మనం ఈ ఒక వీడియోలో తెలుసుకుందాం. మన హ్యూమన్ ఐ ఎలాంటి లైటింగ్ కండిషన్లో అయినా మనకు వైట్ కలర్ని వైట్ కలర్ లానే చూస్తాం. అది డే అయినా నైట్ అయినా మనకు అక్యురేట్ కలర్ ఇస్తే మనం ఐ చూస్తుంది. సో అదే మనకు కెమెరా అలా కాదు. మనం ఎలాంటి లైటింగ్ కండిషన్లో ఉన్నామో కెమెరాకు ముందే మనం చెప్పాలి. సో అలా చెప్పినప్పుడు ఏం చేస్తుందంటే ఆ వైట్ కలర్ని వైట్ కలర్ లాగా చూపిస్తుంది. సో దట్ మనకు మిగతా కలర్స్ కూడా అక్యురేట్గా ఆ కలర్ లాగా మనకు కనబడతాయి. సో ఈ ప్రాసెస్నే వైట్ బ్యాలెన్సింగ్ అని అంటారు. కలర్స్ యొక్క టెంపరేచర్ని మనం కెల్విన్లో చెప్తారు. అంటే ఇప్పుడు మన కామన్గా వెయిట్ని మనకు కేజీల్లో ఎలా అయితే ఉంటుందో అలా కలర్ యొక్క టెంపరేచర్ కెల్విన్లో ఉంటుంది అన్నట్టు. సో దాని యొక్క యూనిట్ వచ్చేసి కెల్విన్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇటు వామ్ లైట్, మధ్యలో డే లైట్, మరి చివరి సైడ్ బ్లూ లైట్. సో ఇది లైటింగ్ టెంపరేచర్ యొక్క కెల్విన్స్ అంటారు ఇవన్నీ కూడా. సో ఆ నెంబర్ బట్టి ఆ కలర్ లైటింగ్ ఉంటుంది. ఇప్పుడు డే లైట్లో మనకు 5500 కెల్విన్ ఉంది, 5500K అంటే ఇది డే లైట్ అని అర్థం. 10,000K అలా చూసుకుంటే కంప్లీట్ బ్లూ కలర్ ఉంది. అదే 2000 కానీ అలా 1000 కానీ 3000 ఇటు సైడ్ చూస్తే కంప్లీట్ వామ్ కలర్ ఉంది. సో ఇటు సైడ్ వామ్, మధ్యలో డే లైట్, మళ్ళీ తర్వాత బ్లూ లైట్. సో ఇలాంటి ఇవన్నీ కూడా డిఫరెంట్ లైటింగ్ టెంపరేచర్స్. సో ఇప్పుడు మనకు డే లైట్ అంటే ఆఫ్టర్నూన్ కలర్ టెంపరేచర్ వచ్చేసి 5500 కెల్విన్ ఉంటుంది. అది అటు కంప్లీట్ వామ్ కాదు, ఇటు కంప్లీట్ బ్లూ కాదు, కరెక్ట్ అది పర్ఫెక్ట్ డే లైట్ అది. సో అదే మనకు సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ చూసుకుంటే వామ్ కలర్ ఎక్కువ ఉంటుంది. సో అంటే అప్పుడు అప్రాక్సిమేట్లీ 2500 కెల్విన్ అలా ఉంటుంది. సో అదే మూన్ లైట్కి 4000 కెల్విన్ అలా ఉంటుంది. సో ఒకవేళ క్లౌడీ డే ఉన్నప్పుడు 6500 కెల్విన్ అలా ఉంటుంది. సో అదే కంప్లీట్ క్లియర్ బ్లూ స్కై ఉన్నప్పుడు 10,000 కెల్విన్ అలా ఉంటుంది. ఇలా మనకు డేలో ఎర్లీ మార్నింగ్ నుంచి మిడ్ నైట్ వరకు కూడా ఒక డిఫరెంట్ కలర్ టెంపరేచర్స్ మనకు ఉంటాయి. మనము షూట్ చేసే టైం కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం ఏ టైంలో షూట్ చేస్తున్నాం, సో ఆ లైటింగ్ కండిషన్ ఏంటిది, సో ఆ టైంకి ఎంత కెల్విన్ ఉంది. సో ఇప్పుడు మన హ్యూమన్ బ్రెయిన్ ఆ లైట్ని క్యాలిక్యులేట్ చేయడం చాలా కష్టం. సో దానికి మనకు కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. సో మనం ఆటో మోడ్లో పెట్టుకున్నప్పుడు కెల్విన్ ఏంటిది అనేది కెమెరానే డిసైడ్ చేస్తుంది. తెలియనప్పుడు ఆటోలో పెట్టుకోవడం చాలా బెటర్. సో ఒకవేళ మీకు అక్యురేట్గా తెలుసుకోవాలంటే మనకు ఇంకొక టెక్నిక్ కూడా ఉంది. యూజింగ్ గ్రే కార్డ్. గ్రే కార్డ్ వాడుతూ కూడా మనం వైట్ బ్యాలెన్స్ మనం సెట్ చేయొచ్చు. సో అది ఎలా అంటే మనకు మీరు లైటింగ్ అంతా సెటప్ చేసుకున్నాక ఆ లైటింగ్ కండిషన్ లో గ్రే కార్డ్ ని మనము ఫోటో తీయాలి. సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి అందులో వైట్ బ్యాలెన్స్ లో వైట్ బ్యాలెన్స్ సెటప్ అని ఉంటుంది. వైట్ బ్యాలెన్సింగ్ సెటప్ లో దాన్ని సెలెక్ట్ చేసుకొని అప్పుడు ఈ యొక్క గ్రే కార్డ్ ని ఫోటో తీయాలి. సో ఈ ఫోటో తీసినప్పుడు ఏమవుతుందంటే ఎంత కెల్విన్ ఉందని చెప్పేసి ఆ ఫోటోలో కెమెరా క్యాలిక్యులేట్ చేసేసుకొని కెమెరానే సెలెక్ట్ చేసుకుంటుంది అక్కడ ఉన్న వైట్ బ్యాలెన్స్ ఏంటిదో. లైట్ ని రీడ్ చేసే కొన్ని డివైసెస్ కూడా ఉంటాయి. సో ఆ డివైసెస్ బట్టి అక్కడ ఉన్న లైటింగ్ కండిషన్ ఏంటిదో మనం అది ఆ వైట్ బ్యాలెన్స్ నెంబర్ ఇవ్వచ్చు. లేదు అంటే మనకు గ్రే కార్డ్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ వైట్ బ్యాలెన్స్ కెమెరాలో ఎలా ఫంక్షన్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రూమ్ లో మనకు కంప్లీట్ వామ్ కలర్ ఉంది, రైట్. సో ఇప్పుడు మనకి ఇది వామ్ కలర్ అంటే ఏంటి, మనకు చిన్న నెంబర్ అంటే లైక్ 2500 కెల్విన్ అనుకుందాం. లైటింగ్ అంతా కూడా వామ్ కలర్ గా ఉంటుంది. సో అప్పుడు మనకు ఆ వైట్ కలర్ కూడా మనకు ఆరెంజ్ లాగానో ఎల్లో కలర్ లాగానో కనబడుతుంది. ఈ 2500 మనకు కెమెరాలో వైట్ బ్యాలెన్స్ 2500 పెట్టినప్పుడు కెమెరా ఏం చేస్తుంది అంటే, సో ఇక్కడ వామ్ కలర్ ఉంది అని చెప్పేసి అప్పుడు కెమెరా బ్లూ కలర్ లైట్ ని యాడ్ చేసేసి మనకు వైట్ కలర్ ని ఆరెంజ్ లాగా కాకుండా పర్ఫెక్ట్ వైట్ లాగా మనకు కనబడేలాగా చేస్తుంది. ఈ ప్రాసెస్ ని మనం వైట్ బ్యాలెన్స్ చేయడం అని అంటాం. సో అలానే మనకి ఈ వైట్ బ్యాలెన్స్ ని మనం క్రియేటివ్ గా కూడా వాడుకోవచ్చు. సో ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనకు డే ఫర్ నైట్ షూట్ ఉంది అనుకోండి, అంటే డేలోనే షూట్ చేస్తాం కానీ మనకు నైట్ లాగా ఫేక్ చేయాలని అనుకోండి, అప్పుడు కూడా దీన్ని మనం క్రియేటివ్ గా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు చెప్పాను డేలో షూట్ చేయాలంటే 5500 కెల్విన్ ఉంది అనుకోండి, అంటే విచ్ ఇస్ ద డే లైట్. సో డే లైట్ లో మనకేంటి ఇప్పుడు నైట్ లో మనకు తీసినట్టు కనబడాలంటే బ్లూ కలర్ ఎక్కువ కనబడాలి. సో మనకు బ్లూ కలర్ ఎక్కువ కనబడాలంటే మన కెమెరాకి ఏం చెప్పాలంటే వామ్ కలర్ ఉందని మనం చెప్పాలి. సో వామ్ కలర్ అంటే ఇప్పుడు 2500 కెల్విన్ అని మనం పెట్టినప్పుడు అప్పుడు కెమెరా ఏం చేస్తుందంటే బ్లూ లైట్ యాడ్ చేస్తుంది. సో బ్లూ లైట్ యాడ్ చేసేసరికి ఏమవుతుంది, అక్కడ బ్లూ అయిపోతుంది కంప్లీట్ ఇమేజ్ అంతా కూడా. సో అలా కూడా మనం దీన్ని కొద్దిగా క్రియేటివ్ కూడా వాడుకోవచ్చు. మనం ఒకవేళ రాలో షూట్ చేసుకున్నప్పుడు ఈ వైట్ బ్యాలెన్స్ ఏదైనా చిన్న మిస్టేక్ ఉన్నా కానీ మనము పోస్ట్లో కూడా కొంత యాడ్ చేసుకోవచ్చు. ఏదన్నా ఆన్ కెమెరాలనే ఫిక్స్ చేసుకుంటాడు చూసుకోవాలి. ఈ వైట్ బ్యాలెన్స్ గురించి ఏం తెలియనప్పుడు ఆటో మోడ్ పెట్టుకోవడం చాలా బెటర్. సో దాట్స్ ఇట్. ఇప్పుడు ఒక చిన్న రికాప్. సో వైట్ బ్యాలెన్సింగ్ అంటే ఎలాంటి లైటింగ్ కండిషన్లో అయినా వైట్ని వైట్ లాగా చూపించడం.
సో దీన్ని బట్టే మిగతా కలర్స్ కూడా వాటి కలర్స్ లాగా పర్ఫెక్ట్గా కనబడుతుంది. సో ఒక్కో లైటింగ్కి ఒక్కో కలర్ టెంపరేచర్ ఉంటుంది. సో కలర్ టెంపరేచర్ని మనం కెల్విన్లో మనం చెప్తాము. అక్కడ ఉన్న లైటింగ్ ఎంతనో మనం కెమెరాకి చెప్పినప్పుడు సో కెమెరా వైట్ని వైట్ లాగా చూపిస్తుంది. సో ఈ వైట్ బ్యాలెన్స్ చేసుకోవడం కోసం మనం ఆటో అంటే ఏం తెలియనప్పుడు ఆటో మోడ్ వాడుకోవడం బెటర్. లేదంటే గ్రే కార్డ్ వాడుకోవచ్చు. లేదంటే మనం రాలో తీసినప్పుడు పోస్ట్లో కూడా మనం ఫిక్స్ చేయవచ్చు. లేదంటే మిగతా కొన్ని డివైజెస్ ఉంటాయి. సో వైట్ బ్యాలెన్స్ రీడ్ చేసేసి కూడా అక్కడ ఉన్న లైటింగ్ కండిషన్ని మనం కెమెరాకి మనం ఫీడ్ చేయొచ్చు. సో ఒకవేళ మీ దగ్గర కెమెరా ఉంటే సేమ్ లైటింగ్లో మీకు కెమెరా ఉన్న వైట్ బ్యాలెన్స్లోకి వెళ్ళేసి డిఫరెంట్ కెల్విన్ పెట్టి ఒకసారి ఫొటోస్ తీసి చూడండి. మీకు ఆ డిఫరెన్స్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీ దగ్గర కెమెరా లేకపోతే మీరు మనకు మార్కెట్లో ఇప్పుడు చాలా దొరుకుతున్నాయి, 500 per day అలా. సో అలా మీరు కుదిరితే మీరు అలా తెచ్చుకోవచ్చు. లేదు అని అంటే కూడా మనకి మధ్య కొన్ని మొబైల్స్లో ఈ సపోర్ట్ చేస్తాయి. సో కుదిరితే మొబైల్లో మనకు ఆ వైట్ బ్యాలెన్సింగ్ ఒకసారి ఆ నెంబర్స్ చేంజ్ చేసేసి సేమ్ లైటింగ్ కండిషన్లోనే డిఫరెంట్ ఒకసారి ఫొటోస్ దిగి చూడండి. మీకు అర్థమవుతుంది. ఓకే వైట్ బ్యాలెన్స్ అంటే ఏంటిది అనేది మీకు ఒక చిన్న అవేర్నెస్ వస్తుంది. టైం ఉంటే ఈ సిరీస్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా చూడండి. నేను నెక్స్ట్ వీడియోలో పిక్చర్ ప్రొఫైల్ గురించి చెప్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే లైక్ చేసుకోండి. సో ఈ వీడియోని మీరు ఒకవేళ డిస్క్రిప్షన్లో చదవాలనుకుంటే నా వెబ్సైట్లో ఉంచాను. సో whatthefilmmaking.com. సో ఈ వెబ్సైట్కి మీరు వెళ్ళండి. సో దాంట్లో మీరు డిస్క్రిప్షన్ కూడా చదువుకోవచ్చు. తెలుగులోనే మన టెక్స్టింగ్ లాంగ్వేజ్లోనే మన టింగ్లిష్ మన వాట్సాప్ లాంగ్వేజ్లోనే నేను పెట్టాను. సో మీకు కుదిరితే మీరు వెళ్ళి చదువుకోవచ్చు కూడా. సో దట్స్ ఇట్. దిస్ ఇస్ Steven V Prasad. I'll see you soon.